కాదా అంటే ఆ సినిమా తర్వాత మామూలుగా అయితే సూపర్ స్టార్డమ్ లోకి వెళ్ళిపోయి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరితో చేసి వెళ్ళిన పరిస్థితి వచ్చి కూడా ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అంటే హ్యాపెన్ అంటే ఏమైందంటే అది అయిన తర్వాత నాకు కరెక్ట్ 96 ఇది. దాని తర్వాత ఈ పోలీస్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడం, ఇమ్మీడియట్ గా బ్యాక్ టు బ్యాక్ అగ్ని ఐపీఎస్ తెలుగులో ఇవన్నీ హిట్లే. సో ఇవన్నీ రావడం వల్ల ఏంటంటే దాని వల్ల తవ్వద్దు కానీ ఆ కారణాలు ఎన్నైనా చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి అక్కడ కర్ణాటకలో అన్నయ్య కొంచెం అక్కడి నుంచి మీకు తెలుసు గుర్తే ఉంటుంది ఒక జరిగింది, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవడం. ఆ టైంలో నేను ఐ వాజ్ ప్లానింగ్ ఏ బిగ్ ఫిల్మ్ దేర్, బిగ్ బ్యానర్ కి సిట్టింగ్స్ లో ఉన్నా, నేను సిట్టింగ్స్ లో ఉన్నా. అప్పుడు ఈ ఇష్యూస్ అయ్యి అన్నయ్య ఇమ్మీడియట్ గా కన్నడ సినిమాలు 2-3 క్యాన్సిల్ చేసుకుని ఇమ్మీడియట్ గా తెలుగు మీద వచ్చి రౌడీ దర్బార్ తో మళ్ళీ ఒక సెకండ్ ఎంట్రీలా ఉంటుంది అన్నది. ఆ పొజిషన్ ఏమైపోయిందంటే నేను కూడా కొంచెం తెలుసుగా ఆవేశంలో ఎమోషన్లు ఎక్కువ కదా, అక్కడ నేను కూడా అన్నయ్య అంత డిసిషన్ తీసుకున్నప్పుడు మనం దిగడం చెప్పి ఇమ్మీడియట్ గా నేను తెలుగుకి నేను కూడా ప్లాన్ చేయడం జరిగింది. అదే ఈశ్వరల్ల. సో ఇమ్మీడియట్ గా తెలుగు ప్లాన్ చేయడం. సో వచ్చేసరికి ఏమైపోయిందంటే కన్నడ అయితే ఓకే, కన్నడ సినిమా చేసాం, తెలుగులో డబ్బింగ్ గా వచ్చి ఆడింది. కానీ తెలుగుకి వచ్చేసరికి మళ్ళీ మనం నమ్మాలిగా కదా, మరి మనం నమ్మాలి కదా, ఇమ్మీడియట్ గా నమ్మాలి కదా, అదొకటి ఉండింది. సో దానివల్ల ప్లస్ పైగా మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడేదో కన్నడంలో ప్రశాంత్ నీళ్ళు కేజీఎఫ్ అవి చేస్తే ఇక్కడ చాలా క్రేజ్ ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళతో చేయడానికి. ఇప్పుడు కన్నడ సినిమాకి కూడా ఆ క్రేజ్ వచ్చేసింది. బట్ అప్పుడు కన్నడ సినిమా ఆ టైంలో ఏంటంటే దట్ వాజ్ మచ్ లెస్సర్ దెన్ తెలుగు సినిమా, చిన్న ఇండస్ట్రీ. సో పీపుల్ యూజ్ ఇట్ టు లుక్ డౌన్ అపాన్, ఇది పెద్ద ఇండస్ట్రీ కాదు, అదేదో సినిమాలు చేసుకుంటారు అక్కడికి వెళ్ళి అన్న ఒక ఫీలింగ్ అవన్నీ బ్రేక్ చేసి మెల్లిగా అలాగ 90s ఎండ్ నుంచి అలా స్టార్ట్ అయింది బ్రేక్ అవడం. సాలిడ్ గా ఉపేంద్ర గారు వచ్చేసారు, అంతకు ముందు రవిచంద్ర డి బాబు గారు చేశారు. రవిచంద్ర గారు వచ్చి చేయలేదు, ఆయన స్ట్రాంగ్ దేర్, బట్ ఆయన మల్టిపుల్ లాంగ్వేజ్ చేశారు. శాంతి క్రాంతి, రజనీకాంత్, నాగార్జున గారు. రవిచంద్రతో కన్నడ ఇండస్ట్రీకి గ్లామర్ వచ్చింది, పెద్ద సెట్లు కట్టేసి రాఘవేంద్ర గ్లామర్ గా సాంగ్స్ అవన్నీ రవిచంద్రతో వచ్చింది. ఆయన డైరెక్షన్, ఆయన హీరోగా చేస్తూ ప్రేమలోక ఇవన్నీ చేసుకుంటూ శాంతి ఆయన కొంచెం ఓపెన్ చేశారు, కానీ ఆయన వరకే పరిమితం అయింది, అంతే. అందరికి ఇంప్లిమెంట్ అవ్వాల, ఇండస్ట్రీగా గుర్తింపు రాలా, ఆయన వరకు ఈ గాట్ దట్ నేమ్. అలా చూసుకుంటూ వస్తుంటే మీరు మన తెలుగున్న మన సింగ్ బాబు గారు కానీ, సింగ్ బాబు గారు, అలాగే మన సింగ్ బాబు అంటారు ఆయన్ని ఎక్కువ, అంటే డి బాబు సింగ్ బాబు అలవాటు మాకు అది. సో డి బాబు గారు అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చి రౌండ్ కొట్టి చేసి వెళ్ళారు, తెలుగులో తమిళ్లో అలా చేసి వెళ్ళారు. సో దానివల్ల ఏంటంటే కొంతమంది టెక్నీషియన్స్ రావడం బయటికి ఇలా ఉండింది. సో ఆ టైంలో ఏంటంటే మనం చెప్పే బడ్జెట్ ప్రాబ్లం. బేసిక్లీ ఇక్కడ ఏంటంటే ఒక చిన్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు అన్నయ్యకి ఉండే దానికంటే ఆ సినిమాకి పెట్టవలసిన దానికంటే కొంచెం ఎక్కువ పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ ఆ రోజుల్లో నాకంటే ఓపెన్ చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తో నేను స్క్రిప్ట్ రెడీ చేశాను ఈశ్వరల్లా. కానీ బడ్జెట్ కి వచ్చేసరికి ఒక 1-2 సిట్టింగ్స్ ఎవరో వచ్చారు, కానీ పెద్దగా అంటే అనేక డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు కమిటీ అని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు డైరెక్టర్ కావాలి కదా, వాళ్ళకు కథ కావాలి అని చెప్పి నన్ను వచ్చి అడిగారు. బట్ ఇలాంటి చిన్న చిన్న డిస్కషన్ వెళ్ళిపోయారు. ప్లస్ నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఏం చేద్దామని చెప్పి నేను అప్పుడు సొంతంగా అటెంప్ట్ చేశాను. అమ్మగారి పేరు మీద, ఇప్పుడు నా కూతురు పేరు కూడా అదే కృష్ణజ్యోతి, అమ్మగారి పేరు మీద ప్రెసెన్స్, నాన్నగారి ప్రెసెన్స్ చేసి అమ్మగారు కృష్ణజ్యోతి మూవీ మేకర్స్ అని చెప్పి ఈశ్వరాల తీశాను. చేసి ఎక్కడ మీకు యు నో వెరీ మచ్ యువర్ అటాచ్డ్, నాకు తెలుసు, ఎందుకంటే యు ఆర్ ది పర్సన్ హూ డిడ్ యాజ్ ఎ పిఆర్ఓ. సో మీకే తెలుసు ఇంకా కష్ట సుఖాలు మనం చేసినవన్నీ బాగా చేసాం. యూనో ఎంతమంది యాక్టర్స్, అప్పట్లో 40-50 మంది సౌందర్య మంచి క్రేజ్ లో ఉన్నప్పుడు మంచి పీక్ లో అటువైపు రజనీకాంత్, కమల్ హాసన్ అందరితో చేస్తున్నాడు. ఇక్కడ చూడాలనుంది, ఆ మధ్యలో చేసిన సినిమా అది. అది కాకుండా గట్టిగా మాట్లాడితే మా ఈశ్వరుల సాంగే పద్మలయలో జరుగుతున్నప్పుడే, ఈశ్వరుల సాంగ్ పద్మలయలో షూటింగ్ జరుగుతున్నప్పుడే దత్ గారు వచ్చి, అశ్విని దత్ గారు వచ్చి సౌందర్యని కలిసి వెళ్ళారు. చూడాలని సినిమా కరెక్టే. మన హోలీ సాంగ్ ఏదో చేస్తారు, హోలీ సాంగ్ చేస్తుంది కరెక్ట్ పద్మలయలో. ఎందుకంటే ఆ ప్లస్ ఎంతమంది ఆర్టిస్టులు, 40-45 మంది. మనకు జోక్ కూడా ఉండేది అప్పుడు. మన సినిమా షెడ్యూల్ వేస్తే మిగతా అందరూ ప్యాకప్ చేసుకోవాలి, అందరు ఆర్టిస్ట్ అక్కడే ఉంటారు, జోక్ కూడా ఉండేది. అలాగేంటంటే ఇంకా నో కాంప్రమైజ్ లాగా చేశాం కదా ఆ సినిమా. ఓన్ ఖర్చు పెట్టడం ఫైనల్లీ కమర్షియల్లీ అది థియేటర్స్ లో బాగా చేసింది. కానీ నాకు వచ్చారు నా చేయగలే
పర్సనల్ గా వచ్చేసరికి బ్యానర్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే సేల్ పాయింట్ అప్పుడు ఎంత మనం అమ్మేసే వాళ్ళం కదా సినిమాలని. సో మనకేమో వచ్చేసరికి ఆ మధ్యలో లేట్ అవ్వడం, మనం 2 ఏళ్ళు దాకా 1.5 years 2 years దాకా చేయడం, అన్ని మధ్యలో ఫాస్ట్ గా చేసిన సినిమాలు కొన్ని అవకతవకలు అవ్వడం, దానివల్ల మనకు వచ్చేసరికి కొంచెం బిజినెస్ ప్లస్ పెద్ద బ్యాడ్ ఏమైపోయిందంటే అన్నయ్య పోలీసు ముందు ఒక 10-18 సినిమాలు ఉండేవి కదా అప్పుడు చేసినవి, అవన్నీ మధ్యలో డబ్బింగ్ అయిపోయి మార్కెట్ లో అప్ అండ్ డౌన్ అయిపోయింది రేషియో. అప్ అండ్ డౌన్. స్టేట్ సినిమా అయితే ఒక రేటు, డబ్బింగ్ సినిమా అయితే ఈ రేటు, ఒకటే హీరో, ఆ కన్ఫ్యూజన్ ఉండేది. దానివల్ల ఏమైపోయింది అంటే కొంచెం మనం వచ్చేసరికి మనం అనుకున్న బిజినెస్ జరగట్లా. అంటే మనం నేను ఏదో లెక్క అనుకున్నాను కదా, ఆ లెక్క కొంచెం మిస్ఫైర్ అయింది. సినిమా బాగుంది, బాగుంటుంది అన్నారు కానీ బడ్జెట్ కి వచ్చేసరికి రిస్క్ అని చెప్పి మీకు తెలుసు కదా అప్పుడు మాట్లాడుకుని ఒక్కసారి అనుకుంటే మనకి అంతే పేమెంట్స్ వచ్చేవి. రిలీజ్ రోజు వరకు తెలిసేది కూడా కాదు, అది రిలీజ్ ముందు రోజు తెలిసేది ఎంత తెచ్చారు, తెస్తున్నాం అని చెప్పి లాస్ట్ లో కూడా కొంచెం 30-40% ఎక్కొడతారు కదా, అలాంటివన్నీ జరిగాయి. దానికి పాప అంతే శ్రీ కళ్యాణ్ మన తమ్మారెడ్డి భరత్ గారు వాళ్ళందరూ స్పాట్ లో ఉండి నెట్ చేసుకుని ఏదో చేసి ఫైనల్ గా సినిమా అయితే బయటికి వెళ్ళింది లేట్ గా, కానీ ఫినాన్షియలీ నాకు కొంచెం ఓవర్ బర్డెన్ పడిపోయింది. దానివల్ల దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా అటు ఇటు కొన్ని సినిమాలు చేయడం. అంటే అప్పుడు బాగా ప్రివిలెంట్ గా వినిపించిన మాట ఏంటంటే మధ్యలో సడన్ గా ఆపి కథను మార్చారు. ఆ కథను మార్చడం వల్ల డేట్స్ అన్ని ఒక్కసారి షఫల్ అయిపోయాయి. మళ్ళీ వాటిని సంపాదించడానికి డేట్లన్నిటిని రీఆర్డర్ చేయడానికి టైం పట్టేది అని చెప్పి ఇంకంతే. ఇంకా ఏమని చెప్తాం, ఒకటా రెండా తప్పదు. అంటే కథ ఎందుకు మార్చాలంటే మళ్ళీ దానికి ఒక కారణాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొంచెం నాది ఏంటంటే ఆ రోజుల్లో కొంచెం రియలిస్టిక్ గా కొంచెం కొత్తగా చెప్దాం అనే కాన్సెప్ట్ నాది. లేదు అని ఉన్న వాళ్ళు టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది లేదు ఆగు ఓవర్ స్పీడ్ అవుతున్నావు, ఇలా కాదు కథ ఇలా ఉంటే బాగుంటుంది అంటే మనం వాళ్ళు చెప్తే మనం వినే పొజిషన్ లో ఉండే కొంతమంది చెప్పేసరికి తప్ప సెకండ్ హాఫ్ లో కొంత నాకు నేను అనుకున్నట్టు కథ వెళ్ళలేదు, ఇంకోలా వెళ్ళింది. బట్ ఇవన్నీ ఇంకా పోస్ట్ మార్టమే పోస్ట్ మార్టమే అవుతాయి. గణేష్ నిమజ్జనం నాడు కూడా మీద కెమెరాలు పెట్టి ఆ రోజు మనం 8 కెమెరాలు 12 కెమెరాలు యూజ్ చేసాం. ఫిల్మ్ స్టడీ క్యాములు, క్రెయిన్ లో ఒక చోట, ఖైరతాబాద్ జంక్షన్ లో పెద్ద కెమెరాలు పెట్టి టాప్ యాంగిల్స్ లో. ఆ రోజు మొబైల్స్ వచ్చిన కొత్త, నేను అప్పటికే మొబైల్స్ అందరికి ఇచ్చా, ఎవరెవరు ఫ్రెండ్స్ అంతా తీసుకొని ఇచ్చి మొబైల్ ఫోన్స్ కూడా మాట్లాడుకున్నాం వాకీ టాకీలు పనిచేయమని. అవును ఐ రిమెంబర్. చాలా గ్రాండ్ స్కేల్ లో చేసి మళ్ళీ దాని మ్యాచింగ్ 1000 మంది జూనియర్తో నానకరామగూడలో దానికి మ్యాచింగ్ క్లైమాక్స్ ఒక 20 రోజులు చేస్తుంటాం. నానకరామగూడ మ్యాచింగ్ నిమజ్జనం 1000 మంది 1200 మంది ఆ రోజుల్లో అంతమంది అంటే జోక్ అలా ఉండేది. సరే ఇంకా అక్కడి నుంచి ఆ డైరెక్షన్ ప్యాషన్ బాగా ఉండిపోయి అలా ఉండిపోయాను. నాకేమైపోయింది దాని తర్వాత యాక్టింగ్ అన్నది ఏమైపోయిందంటే, బట్ అప్పుడు కూడా వదల యాక్ట్ చేసేవాడిని. ఆ గ్యాప్ లో నాకేంటంటే యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ చేయకూడదు, డైరెక్ట్ చేస్తే యాక్ట్ చేయకూడదు, అది ఇప్పటికీ ఉంది. అదే ఒక షెడ్యూల్ డైరెక్ట్ అలా కాదు, ఒక సినిమా చేస్తామంటే ఇంకా ఆ సినిమా మీద ఉండాలి మన 100% అన్నది నా కాన్సెప్ట్. సో దానివల్ల ఏమైపోయింది, వేషాలు వచ్చేవి, ఒక 10 సినిమాలు చేసేవాడిని, 7-8 సినిమాలు చేసేవాడిని. దానివల్ల సినిమాలు వచ్చేవి కానీ మళ్ళీ అలా డైరెక్షన్ ఒకటి వస్తే వాటిని పెట్టామని ఇది ఒక 1.5 year వెళ్ళిపోయారు. సో అలాగే నేను 11 సినిమాలు చేశాను, కన్నడ తెలుగు కలిపితే, మీకు తెలుసు కన్నడ ఎక్కువ చేశాను. సో ఏమైపోయిందంటే ఆ గ్యాప్లు ఎక్కువ రావడం వల్ల మళ్ళీ వేషాలంటే మళ్ళీ ఎప్పుడో నేను అయిపో బాగుంటాడు మళ్ళీ పిల్లలు ఇలా వెళ్తున్న దాంట్లో నాకు మళ్ళీ వరదనాయక, వీర ఇవన్నీ చేశాను. నా ఈగ తర్వాత సుదీప్ నేనే డైరెక్ట్ చేశాను. వరదనాయక మంచి హిట్ అక్కడ, శంకర్ ప్రొడక్షన్స్ అని వాళ్ళది, శంకర్ గౌడ గారు ప్రొడ్యూసర్, బాగా చేసాము, మంచి హిట్ కూడా అయింది. దాని తర్వాత మళ్ళీ సినిమాలు బాగానే ఉంది చేసుకుంటున్నాము అనేసరికి కరెక్ట్ గా కేజీఎఫ్ పడ్డాం. ఆ గ్యాప్ లో కేజీఎఫ్ పడ్డాం. కేజీఎఫ్ అనే ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను 1-2 సినిమాలు చేస్తున్నాను, ఉండింది. దానివల్ల ఏమైందంటే నాకు మాస్టర్ పీస్ చేశాను. మాస్టర్ పీస్ చేయగానే సంతులో సాంగ్ ఉంటే కంపల్సరీ తనే ఫోన్ చేసి చేయమన్నాడు, వెళ్ళి చేశాను. దాని తర్వాత కేజీఎఫ్ రావడంలో నేను డైరెక్టర్ కలిసాం, పని మీద వెళ్ళినప్పుడు ఆఫీస్కి, అక్కడ మేము ఇద్దరం కలిసాము. ప్రశాంత్ నీళ్ళు ఆల్రెడీ ఉగ్రం చేసిన డైరెక్టర్ తెలుసు కాబట్టి మాట్లాడుకున్నాం. వి వర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 4 to 5 hours కలిసి. అప్పటికి ఆయనకి ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. నేను ఒక డైరెక్టర్గా వెళ్ళాను, ఆయన డైరెక్టర్గా ఆయన వర్క్ చేసుకుంటున్నాడు, నేను కట్ చెప్పడానికి వెళ్ళాను. అలా ఆ డిస్కషన్ వచ్చిన తర్వాత సడన్ గా ఫైన్ డే మన కైకాల సత్యనారాయణ అబ్బాయి చిన్నబాబుని పిలుస్తాం, రామారావు, చిన్నబాబు ఫోన్ చేసి తనకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాళ్ళు హంబాలకి మీకు తెలుసు, తను ఫోన్ చేసి దీని మంచి వేషం ఉంది నువ్వు వెయ్యాలి అయిపోయి అండ్ నేను అప్పుడు కరెక్ట్గా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నాను.
ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళడానికి ఏంటో చూద్దాం అని చెప్పి అసలు విన్నా, ఎందుకంటే అది ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ ప్రాజెక్ట్ అని తెలుసు నాకు. సో దానికోసం అక్కడికి వెళ్తే అప్పుడు చెప్తూ ఫ్లో ఆఫ్ స్టోరీ మొత్తం కాకపోయినా, ఎందుకంటే అది మొత్తం చెప్పడానికి కూడా కొంచెం టఫ్. ప్లస్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ అబౌట్ దట్. ఫస్ట్ నుంచే ఒక ఎడిటింగ్ రూమ్ లో చాలా మంది అడిగారు నన్ను, ఎడిటింగ్ రూమ్ లో ఏమైనా అనుకుని చేశాడా కట్స్ గిట్స్ అంతని. ఆయన స్క్రిప్ట్ రాసుకున్నాడు, ఇక్కడ డైలాగ్ అక్కడ చేసింది అలా చేశాడు. సో అక్కడ అవుతుంది సార్, ఇక్కడ సార్ అలాగే చెప్పాడు, అక్కడికి వస్తుంది ఇక్కడ ఆన్సర్ చెప్తున్నారు సార్ అన్నట్టే ఉండేది. సో ఆ స్టైల్లో చెప్పుకుంటూ వచ్చి వానరం అనేసరి ఆ క్యారెక్టర్ చెప్పేసరికి నేను ఆ రోజే కనెక్ట్ అయిపోయాను. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు విలన్స్ మనం చేస్తున్నాము, అన్ని విలన్స్ రెగ్యులర్ విలన్స్ మనం చేస్తున్నాం, బట్ దీంట్లో టిపికల్ గా ఉంది, ఇది కొంచెం అటు ఇటు ఫర్ ద కింగ్ అన్న కాన్సెప్ట్ లో వెళ్తుంది క్యారెక్టర్, చిన్న తిరగా బాగుంది అనుకొని చెప్పి ఎంటర్ అయ్యాను. అప్పుడు టు బీ ఫ్రాంక్ విత్ చెప్పాలంటే క్లైమాక్స్ నా డెత్ వన్లో నేను చచ్చిపోవాలి, నన్ను చంపేస్తారు నేను దగ్గర వచ్చేసరికి. ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం. ఓకే, మరి ఎందుకు మార్చేశారు? నేను ఎంటర్ అయ్యి నేను చేస్తున్న ఒకరోజు నాకు బాగా గుర్తుంది, ప్రశాంత్ నీల్ గారు మేము కేజీఎఫ్ లో షూటింగ్ చేస్తుంటే, సార్ డిజైన్ అలాగే ఉండింది కానీ ఇప్పుడు చంపట్లేదు మిమ్మల్ని, ఎందుకంటే మీరు మీ ప్రెజెన్స్, మీ లుక్, దాని తర్వాత మీరు మనం చేస్తున్న అవుట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, దీనివల్ల నాకు ఎందుకు సెకండ్ పార్ట్ లో మీరు ఉంటే పెద్ద అడ్వాంటేజ్ ఉంది స్క్రిప్ట్ గా అనిపిస్తా ఉంది, అందుకే మేము ఇక్కడ చంపట్లేదండి, ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, మీరు సేఫ్, అక్కడ దూరంగా ఉండి అరుస్తారు, దాంతో ఫినిష్ చేస్తాను, ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం, కాబట్టి నాకు సంథింగ్ ఇస్ టెలింగ్ మీ నాట్ టు కిల్ యూ హియర్. ఓకే, అంతే ఆయనకి తెలుసు అప్పుడు బాబు. ఇంకా చంపిన సీన్ కూడా తీయలే, ఇంకా ఉంది దానికి, ఇంకా క్లైమాక్స్ చేయాలి, మధ్యలో ఏదో షెడ్యూల్ చేసుకుంటాం, అంటే చాయిస్ పెట్టుకోలే, అది కూడా లేదు, ఫిక్స్ అయిపోయాడు. ఇంకా నేను మేము చంపట్లేదు, మేము లాపుతున్నాను, కొండ మీద రాపుతాను, 2 లో ఎలాగో మీకు ఇంకా ఆయుధం ఉందని ఉంది ఉంటారు అన్నారు. ఒక విధంగా అది ఒక యాక్టర్ గా నాకు పెద్ద ప్లస్ అయింది, నా కెరియర్ పెద్ద ప్లస్ అయింది యాజ్ అన్ యాక్టర్ ఉండడం వల్ల కదా 2 లో నేను రావడం, మళ్ళీ 2 లో నాకు బ్యాలెన్స్ ఫినిషింగ్ ఒకటి వచ్చింది, ఆ క్యారెక్టర్ ఏమిటో తెలిసింది, ఎందుకంటే బీయింగ్ సపోర్టివ్ టు ది హీరో రాకీ బాయ్. మళ్ళీ వెళ్తూ ఫైనల్ గా మీకు గుర్తుంది, అందరూ బయటికి మేము ఎవాక్యువేట్ అయిపోతుంటాం, బయటకి వెళ్ళిపోతా ఉంటాం, వెళ్ళిపోతున్నప్పుడు హెలికాప్టర్ పైన గాల్లో ఎగురుతుంటే నేను క్రాస్ చేస్తున్నప్పుడు ఒకసారి అలా చూస్తే నా కంట్లో నుంచి వాటర్ వస్తుంది. సో నేను కింగ్ పోయినా కూడా నేను బాధపడలా, రాకీ బాయ్ వెళ్ళిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు, వాడు పెంపుడు ఫాదర్ చెప్తున్నా కూడా ముస్లిం, నేను చూసి పట్టించుకోను, ఒక చిన్న లుక్కే ఉంటుంది, అయ్యో అనిపిస్తుంది తప్ప అయ్యో ఆగు అన్ను, అదే నేను బయటకు వస్తున్నప్పుడు ఏడుస్తా. అంతవరకు నేను అంత స్ట్రాంగ్ గా ఉండేవాడిని, ఏడ్చాను, ఎందుకంటే కింగ్డమ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ మీ దాన్ ద కింగ్ అని ఒక షార్ట్ లో చెప్పుంటాడు ప్రశాంత్ గారు, నాకు చెప్పడం కూడా అదే చెప్పాడు, యువర్ నాట్ ఫర్ ది కింగ్ అండి, యువర్ ఫర్ ది కింగ్డమ్. మీరు కింగ్డమ్ ఇవాళ కింగ్డమ్ కూడా పోతుంది అని చెప్పి మీ ఎమోషన్ కావాలి నాకు, ఏ కింగ్ పైన మీరు బాధపడలే.